ప్రకాశం బ్యారేజ్ను బోట్లు ఢీకొన్న ఘటనపై ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అనుమానాలున్నాయని విజయవాడ 1 టౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను పడవల ఢీకొట్టిన ఘటనపై ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. 5 మరపడవలు గేట్లను ఢీకొట్టడం వెనుక కుట్రకోణం ఉందేమోనని, ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. ఈ నెల 1వ తేదీ తెల్లవారుజామున పడవలు ఎగువ నుంచి వచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టాయని తెలిపారు. దీంతో 2 గేట్లకు ఉన్న కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయని వివరించారు. ఒకేసారి 4 పడవలు రావడం వెనుక అనుమానాలున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు ఇరిగేషన్ అధికారులు. ఒక బోటు బ్యారేజ్ 69 ఖానా దగ్గర గేట్ను ఢీకొన్నట్లు ఫిర్యాదులో తెలిపారు. బోట్ ఢీకొట్టడంతో బ్యారేజ్ గేట్లు డ్యామేజ్ కావడంతో పాటు కౌంటర్ వెయిట్లను కూడా ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటున్నారు ఇరిగేషన్ అధికారులు. ప్రవాహం ఉధృతంగా ఉన్న సమయంలో బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడంతో నీరు కిందకు వెళ్లేందుకు కూడా ఇబ్బంది ఏర్పడింది. దాదాపు 40 కిలోమీటర్ల వేగంతో వచ్చిన బోట్లు ఢీకొట్టగా బ్యారేజీలోని ఓ పిల్లర్ దెబ్బతింది. మొత్తానికి ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని పోలీసులను కోరుతున్నారు ఇరిగేషన్ అధికారులు.